హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రేస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 9 రోజులు అవుతుంది. ఇప్పుడైతే నేను రామేపట్నం అనే గ్రామంలో ఉన్నాను. సో నేను దుంగూరు నుంచి నేను నక్కలపల్లి వరకు అయితే కంప్లీట్ అయింది. సో రామేపట్నంలో మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసు. మా శ్రీకాకుళం జిల్లా సోమపేట మండలం రామేపేట గ్రామం మాది. మత్స్యకారులను పోతున్నాయి. తర్వాత కాంగ్రెస్ జరుగుతున్నది. మాకు ప్రభుత్వం వారు మాకు చెప్పే కడితే సహకారం చేసినట్టు ఉంటుంది. నాకు వాల్సివారిలో వల్ల అక్కడ ఎంతమంది సరిపోతుంది. అక్కడ రామేపట్నం మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బోట్లు తిరగబడిపోయి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. అలాగే వలసలు కూడా చాలా ఎక్కువ వెళ్ళి అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. దీని అంతటికీ కారణం చిన్న చిన్న హార్బర్స్ లేకపోవడం. సో దీన్ని గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న హార్బర్స్ నిర్మిస్తారని మిమ్మల్ని అందరినీ మా మత్స్యకారులు అందరం కోరుకుంటున్నాం. మత్స్యకారు భరోసా వేస్తున్నారు, కానీ ఒక్క మనిషికే వేస్తున్నారు. రాసిన కార్డు ఒక్క మనిషికే వేస్తున్నారు, కానీ అంతమంది వేటకి వెళ్తారు. ఇంట్లో ఇద్దరు ముట్టుకుంటున్నాం, కానీ ఒక్క మనిషికే వేస్తున్నారు. దయచేసి మేము ఎంతమంది వేటకి వెళ్తారు, రాసిన కార్డు ఎంతమంది ఉన్నారు, అంతమందికి మత్స్యకారు భరోసా వేస్తున్నారని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. మేము వేటకి వెళ్తున్నాము, మా ఆస్తులు పోతున్నవి. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆస్తులు మాకు దక్కట్లేదు. అది ఇన్సూరెన్స్ మాకు కల్పించినట్టుంటే ప్రభుత్వం వారు మాకు ఇన్సూరెన్స్ కల్పించి మాకు ఎంత సేఫ్టీగా ఉంటుంది మాకు ప్రభుత్వం వారు కోరుతున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రామాయపట్నంలో ఫిషర్మెన్స్ పే చేస్తున్నాయి. ఒకసారి వాళ్ళ మాటల్లో చెప్పారు కదా. సో నేను వాళ్ళు ఏం చెప్పారు మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను, ఈ వీడియో చూడండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ సమస్య ఏంటంటే జట్నీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మత్స్యకారు భరోసా పడేటప్పుడు రేషన్ కార్డుకి ఒకరికే పడుతుంది అనమాట. రేషన్ కార్డులో ఎంతమంది వేటకి వెళ్తున్నారో అంతమందికి పడితే బాగుంటదని ఆ మత్స్యకారులు అయితే చెప్తున్నారు. ఇంకో రెండవ సమస్య ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి లేకపోవడం వల్ల చేపలు అనేవి వేటకెళ్ళేసి వచ్చాక చేపలు అనేవి అమ్మే టైంకి పోతున్నాయి అనమాట. సో కోల్డ్ స్టోరేజ్ లో ఏర్పాటు చేస్తే చేపలు పోకుండా మంచి గిట్టుబాటు ధరలకి అమ్ముతారని ప్రజలైతే అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ సౌకర్యం వాళ్ళకి బోట్ల మీద గానీ వలల మీద గానీ కల్పించమని అయితే అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అంటే వేటకెళ్లే సమయంలో అక్కడ ఏమైనా నీటిలో దెబ్బలు తగిలితే అంటే అర్జెంట్ గా మళ్ళీ ఒడ్డుకి రాలేరు కాబట్టి ఫాస్ట్ ఎయిడ్ కిట్స్ అంటే బోటుకి ఒకటి మీ గవర్నమెంట్ తరఫున అందించగలిగితే సో ఆ మత్స్యకారులకి ఎంతో అండగా ఉంటది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే షేర్ చేయండి. ఇంకా మరికొన్ని విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా నేను ఇప్పటి వరకు అయితే 9 days అయింది నా సైకిల్ స్టార్ట్ చేసి. నేను అలాగే నెల్లూరు వారికి ఇలానే ప్రతి ఒక్క మత్స్యకారు గ్రామంకి అయితే వచ్చి ఆ ఊరు సమస్యలు అయితే తెలుసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.